GST క్యాలిక్యులేషన్ చేయాలి అంటే నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో లోకల్ సేల్స్ ట్యాక్స్బుల్ అనే ఆప్షన్ తీసుకోవాలి. హావియర్స్ లాస్ట్ వీడియోలో TDS ప్రాబ్లం గురించి స్టార్ట్ చేశాను. ఆ లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే కంపెనీ క్రియేషన్ చెప్పాను, అలాగే F11 ఫీచర్స్, GST డీటెయిల్స్, TDS డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కంపెనీ క్రియేషన్ స్టెప్ 1గా తీసుకుంటే ఫీచర్స్ అప్లై చేయడం స్టెప్ 2గా తీసుకోవాలి. స్టెప్ 3లో మనకి ఈ ప్రాబ్లంలో GST ఉందని చెప్పుకుంటున్నాం, IGST ఉందని చెప్పుకుంటున్నాం. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ముందు GST లెడ్జర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. GST లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో అవే క్రియేట్ చేస్తాను. GST లెడ్జర్స్ని ఎలా క్రియేట్ చేస్తారంటే మాస్టర్స్లో క్రియేట్లో లెడ్జర్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ GST లెడ్జర్స్ అని క్రియేట్ చేస్తారు. ఆల్రెడీ నేను GST ప్రాబ్లంలో ఈ ప్రాసెస్ అంతా మీకు చెప్పాను. ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి GST లెడ్జర్స్లో పర్చేయస్ అని క్రియేట్ చేస్తాం. అండర్ గ్రూప్ పర్చేయస్ అకౌంట్ అని ఇవ్వాలి. టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికబుల్ అని ఇవ్వాలి. ఇంక్లూడ్ ఇన్ యాక్సెస్ఫుల్ వాల్యూ క్యాలిక్యులేషన్ ఆల్సో నాట్ అప్లికబుల్. GST అప్లికబిలిటీ అప్లికబుల్ అని ఇవ్వాలి. స్పెసిఫై డీటెయిల్స్ ఆర్ తీసుకోవాలి. HSN కోడ్ మనకి ఏ ఐటమ్ మీద GST క్యాలిక్యులేషన్ చేయమన్నాడు అనేది మనం క్లియర్గా చూసుకోవాలన్నమాట. మనకి 2 ఐటమ్స్ ఉన్నాయి. LCD కెమెరాస్ మీద అయితే IGST అని ఇచ్చాడు, ల్యాప్టాప్స్ మీద వచ్చేసి GST ఇచ్చాడు. సో ల్యాప్టాప్స్కి HSN కోడ్ అనేది మనం ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ HSN కోడ్ వచ్చేసి 8471 ఉంటుంది ల్యాప్టాప్స్కి. యాజ్ ఏ ట్రేడెడ్ గూడ్స్, స్పెసిఫై డీటెయిల్స్ ఆర్ ట్యాక్సిబిలిటీలో ట్యాక్సిబుల్. నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ GST లెడ్జర్స్ అంటే మన స్టేట్లో ఉన్న సప్లయర్స్ నుండి మనం గూడ్స్ పర్చేజ్ చేస్తే అలా పర్చేజ్ చేసే గూడ్స్ మీదే GST క్యాలిక్యులేషన్ చేస్తామని చెప్తున్నారు. సో అలా GST అనేది మనం క్యాలిక్యులేషన్ చేయాలి అంటే నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో లోకల్ పర్చేయస్ ట్యాక్స్బుల్ అనే ఆప్షన్ తీసుకోవాలి. పక్కన లిస్ట్ వచ్చింది, ఈ లిస్ట్లో లోకల్ పర్చేయస్ ట్యాక్స్బుల్ అనే ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ తీసుకోవాలి. 18% ఇచ్చారు, 18% తీసుకోవాలి. అదే సెంట్రల్కి స్టేట్కి డివైడ్ అయిపోద్ది. బేస్డ్ ఆన్ వాల్యూ సెస్ అనే ఉంచాలి. రివర్స్ ఛార్జెస్ అప్లికబుల్ నో. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ సేవ్ చేసాడు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పర్చేయస్ రిటర్న్స్ అని క్రియేట్ చేయాలి. మన స్టేట్లో ఉన్న సప్లయర్స్ నుండి పర్చేజ్ చేసిన గూడ్స్ని మన స్టేట్లో ఉన్న సప్లయర్స్కి రిటర్న్ చేస్తే ఆ రిటర్న్స్ మీద కూడా GST క్యాలిక్యులేషన్ చేస్తారు. అండర్ పర్చేయస్ అకౌంటే టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికబుల్, GST అప్లికబుల్. సెట్ ఆల్టర్ GST డీటెయిల్స్ ఎస్ పెట్టాలి. యాజ్ ఏ ట్రేడెడ్ గూడ్స్, ట్యాక్సిబిలిటీలో ట్యాక్సిబుల్. ఇక్కడ కూడా లోకల్ పర్చేస్ ట్యాక్సిబుల్లే తీసుకోవాలి. 18% క్యాలిక్యులేషన్. బేస్డ్ ఆన్ వాల్యూ 0%. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ సేవ్ చేసాడు. పర్చేజ్ రిటర్న్స్ మీద ఇన్పుట్ CGST సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ GST తీసుకోవాలి. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ CGSTకి CGST సెలెక్ట్ చేయాలి. 18లో ఆఫ్ అంటే 9% క్యాలిక్యులేషన్. నార్మల్ రౌండింగ్. లిమిట్ 0.50 తీసుకోవాలి. సేవ్ చేసాడు. నెక్స్ట్ ఇన్పుట్ GST స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ GST GST సెలెక్ట్ చేయాలి. 18లో ఆఫ్ 9%. నార్మల్ రౌండింగ్. లిమిట్ 0.50 తీసుకోవాలి. సేవ్ చేసేయడమే. ఇక్కడతో పర్చేయస్ లెడ్జర్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ సేల్స్ క్రియేట్ చేయాలి. అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్ అని ఇవ్వాలి. టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికబుల్. GST ఇంక్లూడ్ ఇన్ యాక్సెస్బుల్ వాల్యూ క్యాలిక్యులేషన్ ఆల్సో నాట్ అప్లికబుల్. GST అప్లికబిలిటీ అప్లికబుల్ అని ఇవ్వాలి. ఇక్కడ కూడా HSN కోడ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సిందే. రేట్ డీటెయిల్స్ ట్యాక్సిబిలిటీలో ట్యాక్సిబుల్. మన స్టేట్లో ఉన్న కస్టమర్స్కి మన గూడ్స్ని మనం సేల్ చేస్తే ఆ సేల్స్ మీద కూడా మనం GST క్యాలిక్యులేషన్ చేస్తాము. అది కూడా సెంట్రల్కి ఆఫ్ ఉంటుంది, స్టేట్కి ఆఫ్ ఉంటుంది. సో అలా GST క్యాలిక్యులేషన్ చేయాలి అంటే నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో లోకల్ సేల్స్ ట్యాక్సిబుల్ అనే ఆప్షన్ తీసుకోవాలి. 18% క్యాలిక్యులేషన్. సెంట్రల్ స్టేట్ డివైడ్ అయిపోద్ది. బేస్డ్ ఆన్ వాల్యూ 0.50.
0% తీసుకుంటాం. రివర్స్ ఛార్జెస్ అప్లికబుల్ నో, టైప్ ఆఫ్ సప్లై గూడ్స్. సేవ్ చేసేయడమే. మన స్టేట్లో ఉన్న కస్టమర్స్కి సేల్ చేసిన గూడ్స్ అనేవి మనకే రిటర్న్ వస్తే ఆ రిటర్న్స్ మీద కూడా జిఎస్టీఏ క్యాలిక్యులేషన్ చేస్తారు. సేల్స్ రిటర్న్స్ అంటారు. అండర్ సేల్స్ అకౌంటే టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికబుల్, ఇంక్లూడింగ్ యాక్సెసిబుల్ వాల్యూ క్యాలిక్యులేషన్ ఆల్సో నాట్ అప్లికబుల్, జిఎస్టీ అప్లికబుల్ అని ఇవ్వాలి. హెచ్ఎస్ఎన్ కోడ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సిందే. రేట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. ట్యాక్సిబిలిటీలో ట్యాక్సిబుల్, ఇక్కడ కూడా లోకల్ సేల్స్ ట్యాక్సిబుల్లే తీసుకుంటాం. 18% క్యాలిక్యులేషన్, సెస్ వాల్యూ క్యాలిక్యులేషన్ 0%, రివర్స్ ఛార్జెస్ అప్లికబుల్ నో, టైప్ ఆఫ్ సప్లై గూడ్స్. సేవ్ చేసేయడమే. సేల్స్ రిటర్న్స్ మీద అవుట్పుట్ సిజిఎస్టీ, అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ తీసుకోవాలి. సిజిఎస్టీకి సిజిఎస్టీఏ 9% క్యాలిక్యులేషన్, నార్మల్ రౌండింగ్, లిమిట్ 0.50. సేవ్ చేసేయడమే. నెక్స్ట్ అవుట్పుట్ ఎస్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ తీసుకోవాలి. 18% నార్మల్ రౌండింగ్, లిమిట్ 0.50. సో ఇలా టోటల్గా 8 లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. ఇలా 8 లెడ్జర్స్ క్రియేట్ చేస్తే మనకి జిఎస్టీ లెడ్జర్స్ అనేవి కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇది అనమాట మనకి జిఎస్టీ లెడ్జర్స్ క్రియేషను. ఈ వీడియోలో మీకు ఓన్లీ జిఎస్టీ లెడ్జర్స్ క్రియేషన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఐజిఎస్టీ లెడ్జర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐజిఎస్టీ లెడ్జర్స్ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make